హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ టెట్కు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి తెలుగుకు సంబంధించి మనం 2 వీడియోస్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈరోజు కూడా తెలుగుకు సంబంధించి మిగతా క్వశ్చన్స్ మనం టోటల్గా 250+ క్వశ్చన్స్ అనేది చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఇంకొక 30-40 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన PDF అనేది మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్లో అయితే మనం సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాటి లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. ఓకే, మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు 60 క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి తెలుగుకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం 60 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ధ్వని సిద్ధాంతంను ప్రతిపాదించిన వాడు. ఓకేనా, ధ్వని సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు? ఆనందవర్ధనుడు. ఆప్షన్ ఏ ఆనందవర్ధనుడు అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ధ్వని సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరండి? ఆనందవర్ధనుడు అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. విశ్వశ్రేయ కావ్యం అని కావ్య ప్రయోజనాన్ని తెలియపరిచిన గ్రంథం ఏది? ఓకేనా, విశ్వశ్రేయ కావ్యం అనే కావ్య ప్రయోజనాన్ని తెలియజేసిన గ్రంథం ఏది కింది వాటిలో అంటే మనకు ఆప్షన్ సి ఆంధ్ర శబ్ద చింతామణి అని అయితే మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 62 తీసుకున్నట్లయితే పదాల సంక్షేప స్వరూపానికి ఏమని పేరు? పదాల సంక్షేప స్వరూపానికి ఏమని పేరు? చెప్పాను కదా, చిన్న చిన్న డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక 2-3 డెఫినేషన్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డెఫినేషన్స్ పైన చిన్న చిన్న డెఫినేషన్స్ ఉంటాయిగా, వాటిపైన 100% ఒక క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న డెఫినేషన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. పదాల సంక్షేప స్వరూపానికి ఏమని పేరు అంటే మనకు సమాసం. ఆప్షన్ సి సమాసం అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసము. ఓకేనా, అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసం ఏదండి అంటే ఆప్షన్ సి బహువ్రీహి సమాసం అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 64 చూసుకున్నట్లయితే లింగ వచన విభక్తి లేని వాటిని ఏమంటారు? ఓకే, లింగ వచన విభక్తి లేని వాటిని ఏమంటారు కింది వాటిలో అంటే మనకు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అవ్యయాలు అనేది అయితే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. అవ్యయాలలో వచ్చి ఏమేమి లేకుంటాయంటే లింగ లేకుంటుంది, వచన లేకుంటుంది, విభక్తి, ఈ 3 లేకుంటాయండి. ఓకేనా, లింగ వచన విభక్తి లేని వాటిని ఏమంటారంటే ఆప్షన్ బి అవ్యయాలు అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, అయితే క్వశ్చన్ మీరు ఎలా ప్రాక్టీస్ బిట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి అవ్యయాలలో కిందివి మినాయించి అంటే కిందివి లేకుంటాయని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరగవచ్చు. అంటే ఆప్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఇవ్వచ్చు, క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్స్. అంటే మనకి ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ పరంగా క్వశ్చన్ రావచ్చు. అంటే అప్పుడు నీకు ఎలా ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా లింగ వచన విభక్తి లేని వాటిని ఏమంటారు అంటే అవ్యయాలు అంటారు. అంటే కింది వాటిలో అవ్యయాలలో ఏవి లేకుంటాయని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరగవచ్చు. సో లింగ ఇవ్వచ్చు, వచన విభక్తి, అదర్స్ ఏదన్నా ఒకటి ఇవ్వచ్చు, ఉన్నవేవి లేనివేవి అనే క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఇలా అంటున్నాను, ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇదే ప్లస్ పాయింట్. అంటే ప్రాక్టీస్ చేసే టైంలో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ ఖచ్చితంగా మీ మైండ్లో గుర్తుండాలి. ఆన్సర్ చూసినా క్వశ్చన్ గుర్తు రావాలి, క్వశ్చన్ చూసినా ఆన్సర్ గుర్తు రావాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఎగ్జామ్లో యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉద్యమం నెల బాలుడు కవిత సంపుటి ఎవరిది? ఓకేనా, ఉద్యమం నెల బాలుడు అనే కవిత సంపుటి ఎవరిది అంటే మనకు ఆన్సర్ తీసుకున్నట్లయితే మనకు ఆప్షన్ సి శివసాగర్ అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఉద్యమం నెల బాలుడు కవిత సంపుటి ఎవరిదంటే శివసాగర్ అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తమ కవిత ఖండికలను లను పేర్కొన్న కవులు ఎవరు? ఓకేనా, కవులు ఎవరు పేర్కొన్న కవులంది. తమ కవిత ఖండికలన్నింటినీ కూడా వాళ్ళు దిక్కులని పేర్కొన్నారు. అలా పేర్కొన్న కవులు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ తీసుకున్నట్లయితే ఆప్షన్ డి దిగంబర కవులు అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఏదండి, ఆప్షన్ డి దిగంబర కవులు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే
తెలుగు శతక ప్రక్రియ తొలుత ఏ మత ప్రచారానికి పనికి వచ్చింది? ఓకేనా. తెలుగు శతక ప్రక్రియ అనేది మనకు మొదటగా అంటే తొలుత తీసుకున్నట్లయితే అది ఏ మత ప్రచారానికి పనికి వచ్చింది అంటే ఏ మత ప్రచారానికి ఎక్కువ యూజ్ అయింది, పనికి వచ్చింది అని క్వశ్చన్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసినట్లయితే ఆప్షన్ ఏ అద్వైతం అనైతే గుర్తుపెట్టుకోండి. అద్వైతం, ఆప్షన్ ఏ అద్వైతం. తెలుగు శతక ప్రక్రియ తొలుత ఏ మత ప్రచారానికి పనికి వచ్చిందంటే అద్వైతం అనైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 68 తీసుకున్నట్లయితే తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం యాయతి చరిత్ర. ఓకేనా. నేను చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలా యూజ్ ఉంటుందంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడు. ఈ క్వశ్చన్ తీసుకొని 68 క్వశ్చన్ తీసుకున్నట్లయితే మీకు 3 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్నారు. ఈ ఒక్క క్వశ్చన్ చదవడం వల్ల 3 క్వశ్చన్స్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారు. ఎలానో చూడండి. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది? ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది? ఆన్సర్ యాయతి చరిత్ర. అంటే మీరు ఎట్లా అంటే ఈ క్వశ్చన్ చదవడం వల్ల మీకు ఒక 3 క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందండి. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏదంటే యాయతి చరిత్ర, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం యాయతి చరిత్రని ఎవరు రచించారు అంటే మనకు పొన్నగంటి తెలంగాణ. ఓకేనా. పొన్నగంటి తెలంగాణ అనైతే గుర్తుపెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పొన్నగంటి తెలంగాణ యాయతి చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చాడు? ఓకేనా. ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే మీరు ఒకటే క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏదంటే యాయతి చరిత్ర. దీన్ని ఎవరు రచించారంటే పొన్నగంటి తెలంగాణ. ఈయన ఎవరికి అంకితం ఇచ్చాడు? థర్డ్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి అమీన్ ఖాన్. ఆప్షన్ బి వచ్చేసి అమీన్ ఖాన్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు యూజ్ అయ్యేది ఇదే. ఒకటే క్వశ్చన్లో మీరు 2-3 క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఈ 3 క్వశ్చన్స్లో ఏది కనబడినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఈ క్వశ్చన్ని ఏ విధంగా మీకు చెప్పానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువగా గుర్తుంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకేనా. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా వచ్చేసి తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం యాయతి చరిత్రం పొన్నగంటి తెలంగాణ ఎవరికి అంకితం ఇచ్చారు? ఓకే, అమీన్ ఖాన్. ఓకే, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఎవరికి అంకితం ఇచ్చాడంటే అమీన్ ఖాన్ అని గుర్తుపెట్టుకుంటే పైన క్వశ్చన్స్ అడగొచ్చు. తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం అనే క్వశ్చన్ అడగొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తాను ఉభయ భాష కావ్య రచన శోభితుడునని. ఓకేనా. ఒక కవి వచ్చేసి ఏమన్నాడంటే ఉభయ భాష కావ్య రచన శోభితుడిని నేను అని అన్నాడు. అలా అన్న కవి ఎవరు అంటే మనకు ఆప్షన్ ఏ నన్నయ్య అయితే కరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఉభయ భాష కావ్య రచన శోభితుడునని చెప్పుకున్న కవి ఎవరు అంటే నన్నయ్య అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాణి విలాసం కావ్యం ఎవరు రాసినట్లు చెప్తారు? ఓకేనా. వాణి విలాసం అనే కావ్యం ఉంటుంది కదా, దీన్ని ఎవరు రాసినట్లు చెప్తున్నారు? ఓకే, ఎవరు రాసినట్లు చెప్తారంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నంది తిమ్మన్న అని అయితే గుర్తుపెట్టుకోండి. నంది తిమ్మన్న. వాణి విలాసం కావ్యం ఎవరు రాసినట్లు చెప్తారు అంటే నంది తిమ్మన్న అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ అనే పదం ప్రధానంగా దేనిని సూచిస్తుంది? మీరు మైనారిటీ అనగానే మైండ్లో ఎలా ఉంటుంటే మైనారిటీ అంటే ఓకే క్యాస్ట్ పరంగా కాబట్టి మతాన్ని అని ఇలా ఆలోచిస్తారు. బట్ అది కాదండి. మైనారిటీ అనే పదం ప్రధానంగా దేనిని సూచిస్తుంది? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి సంఖ్యావాచకాన్ని అని అయితే గుర్తుపెట్టుకోండి. సంఖ్యావాచకాన్ని. ఓకేనా. ఆప్షన్ సి సంఖ్యావాచకాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మైనారిటీ అనే పదం ప్రధానంగా దేనిని సూచిస్తుందండి? సంఖ్యావాచకాన్ని సూచిస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విప్లవ రచయితల సంఘం తొలి అధ్యక్షుడు. ఇది గుర్తుపెట్టుకోండి. తొలి అధ్యక్షుడు. క్వశ్చన్ అనేది క్లారిటీగా చదవండి. విప్లవ రచయితల సంఘం తొలి అధ్యక్షుడిగా ఎవరున్నారు? తొలి అధ్యక్షుడు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ శ్రీశ్రీ అనేది అయితే రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. విప్లవ రచయితల సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు? శ్రీశ్రీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అన్ని వర్గాలతో జీవించాలని ప్రయత్నిస్తున్న ముస్లింలను ఎన్నవ తరగతి పౌరులుగా సూచిస్తున్నారు? ఓకే, అన్ని వర్గాల్లో జీవించాలని ప్రయత్నిస్తున్న ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నవ తరగతి పౌరులుగా సూచిస్తున్నారు అంటే మనకు ఆప్షన్ ఏ 2వ తరగతి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ 2వ తరగతి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ సంఖ్యాపరంగా చూస్తే మైనారిటీలు కానివారు ఎవరు? అయితే ముస్లింలను కూడా మనం మైనారిటీ అంటున్నాం కదా, అయితే మనం ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ సంఖ్యాపరంగా ఓకేనా సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే మైనారిటీలు కాని వారు ఎవరంటే ఆప్షన్ సి ముస్లింలు అనేవాళ్ళు మైనారిటీలు కాదు అసలు యాక్చువల్గా. ఓకేనా. సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి
అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ, ఓకేనా. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అనే పద్యం ఏ గ్రంథంలోనిది, ఓకేనా. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అనే పద్యం ఏ గ్రంథంలోనిది, ఏ గ్రంథం నుంచి తీసుకొని ఇవ్వడం అయితే జరిగింది అని అయితే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మను చరిత్ర అని అయితే గుర్తుపెట్టుకోండి. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవే అనే పద్యం ఏ గ్రంథంలోనిది, మను చరిత్ర. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఉపమా సర్వాలంకార బీజము అన్నది, ఓకేనా. ఉపమా సర్వాలంకార బీజము అన్నది ఎవరండి కింది వారిలో. చెప్పాను అప్పుడప్పుడు కూడా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ ప్రీవియస్గా కూడా ఒక 3 or 4 క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయి. సో ఆ విధంగా మనకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో అలాంటివి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఉపమా సర్వాలంకార బీజం అన్నది ఎవరండి అంటే వామనుడు అనేది ఆప్షన్ బి ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల అనువాదం ఏదండి, ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల అనువాదం ఏది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పానశాల అని అయితే గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి పానశాల అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 78 చూసుకున్నట్లయితే పానుగంటి వారి సాక్షి వ్యాసాలలోని పాత్ర, ఓకే. పానుగంటి వారి సాక్షి వ్యాసాలలోని పాత్ర ఏది, ఓకేనా. సాక్షి వ్యాసాలలోని పాత్ర అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జంగాల శాస్త్రి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఏ పాత్ర అండి, జంగాల శాస్త్రి అనేది అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 79 చూసుకున్నట్లయితే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న భావ కవి ఎవరు, ఓకే. అన్న భావ కవి ఎవరు, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, ఓకేనా. ఇలా అన్న కవి ఎవరు అని అయితే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కృష్ణ శాస్త్రి అని అయితే కరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఎవరండి, కృష్ణ శాస్త్రి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింది వారిలో భాషాశాస్త్ర పరిశోధకులు ఎవరు, ఓకేనా. భాషాశాస్త్ర పరిశోధకులు ఎవరు, కింది వారిలో ఇచ్చిన వారిలో భాషాశాస్త్ర పరిశోధకులుగా ఎవరిని పేర్కొంటారు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బద్రిరాజు కృష్ణమూర్తి అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఏది, బద్రిరాజు కృష్ణమూర్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అపంశయ్య చైతన్య స్రవంతి నవల రచయిత ఎవరు, చెప్పాను కదా నవలలు కూడా ఒక పేపర్లో రాసుకోండి అని చెప్పాను కదా. అదేవిధంగా అపంశయ్య చైతన్య స్రవంతి నవల రచయిత ఎవరంటే ఆప్షన్ ఏ నవీన్ అనేది రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వ్యవహారిక భాషోద్యమ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు అంటే ఆప్షన్ బి గిడుగు రామ్మూర్తి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఆప్షన్ బి గిడుగు రామ్మూర్తి అని అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫోక్ టాల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని గ్రంథం రాసింది ఎవరు, ఆల్రెడీ చెప్పాను. ఏవైనా పుస్తకాలు నవలలు ఇలా రాసినవన్నీ కూడా ఒక్కొక్క పేపర్లో సపరేట్గా రాసుకోండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని కూడా చెప్పాను కదా. అలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా గ్రంథాలని ఒక దగ్గర ఉంటాయి, నవలలన్నీ ఒక దగ్గర, లేదా స్టేట్మెంట్లు ఇచ్చినవి మొత్తం ఒక దగ్గర, ఎవరికైనా బిరుదులు ఉంటే అవి ఒక దగ్గర, ఇలా రాసి పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ మూమెంట్లో లాస్ట్ 2-3 డేస్ ముందు ఈజీ అయిపోతుంది. పుస్తకంలో వెతికే కంటే అలా ఒక దగ్గర షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుందని చెప్పాను కదా. ఆ విధంగా ఫోక్ టాల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథం రాసింది ఎవరు కింది వారిలో అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బి రామరాజు అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఏదండి, బి రామరాజు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రసికుడైనట్టి శ్రీనాథుడు అన్నది ఎవరు, ఓకేనా. రసికుడైనట్టి శ్రీనాథుడు అని ఎవరన్నారు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అతుకూరు మొల్ల, ఓకేనా. అతుకూరు మొల్ల అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 85th తీసుకున్నట్లయితే తెలుగు కన్నడ భాషలు ఒకే కొమ్మకు 2 పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవలల పిల్లలు అన్నది ఎవరు, ఓకేనా. తెలుగు కన్నడ 2 భాషలు ఉన్నాయి కానీ ఇది ఒకే కొమ్మకు 2 పువ్వులు లేదా ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు అని ఎవరన్నారు అంటే మనకు నిడదవోలు వెంకటరావు అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. ఆప్షన్ డి నిడదవోలు వెంకటరావు అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిగతా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 100% ఆ పేపర్స్ని కూడా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్లో అయితే మేము సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్.